హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ సాఫ్ట్ చపాతీ మరియు టేస్టీ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చపాతీ బాగా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉండాలి. అవి నేను ఇవాళ మీకు షేర్ చేస్తాను. మనం ఫస్ట్ చపాతీ పిండిని రెడీ చేసుకుందాం. ఇక్కడ ఒక బౌల్లోకి చపాతీ పిండి తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా సాఫ్ట్గా ఉండేలాగా చపాతీ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసి ఒకసారి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. చపాతీ డో అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. సో కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువైతే మరీ పల్చగా అయిపోతుంది. అలానే ఒకవేళ వాటర్ మరీ తక్కువైతే హార్డ్ అవుతుంది. అలా లేకుండా మీడియంలా మిక్స్ చేసుకోవాలి. పిండంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి. మనం మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత డో రెడీ అయిన తర్వాత దాన్ని బాగా బీట్ చేయండి. అప్పుడు చపాతీ సాఫ్ట్గా అవుతుంది. ఒక 5 మినిట్స్ బీట్ చేసిన తర్వాత బాగా ఒక మూత పెట్టేసి పక్కన పెట్టి చపాతీ పిండికి కనీసం 20 to 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఈ టైంలో మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను దీంట్లోకి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నేను ఆలు, ఉల్లిపాయ, అలానే వంకాయ, టమాటా తీసుకున్నాను. ఇవన్నీ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మిర్చి కూడా తీసుకోవాలి. మిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను దీంట్లో కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఈ కర్రీని మనం మామూలుగా బాండీలో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేస్తే ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ముక్కలు కూడా అన్నీ ఒకేలాగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నాను. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని బాగా ఫ్రై అవ్వాలి. పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. కూర ముక్కలన్నీ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు, అలానే తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానిద్దాం. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేసుకోవచ్చు. డో చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని బాగా బీట్ చేసి మనకు కావాల్సినంత పీసెస్ చేసుకొని దీన్ని నేను చపాతీ ఫోల్డింగ్ మెథడ్లో చేస్తున్నాను. సో కొంచెం పెద్ద పీసెసే చేసుకుంటున్నాను. మనం ఏవైతే తీసుకున్నామో వాటిని బాగా రౌండ్ షేప్లో రోల్ చేసుకోవాలి. మిగతా పిండి ఏదైతే ఉందో దానికి మూత పెట్టి పక్కన పెట్టండి, లేకపోతే అదంతా గట్టిగా అయిపోతుంది. సో ఫస్ట్ నేను ఒక పీస్ తీసుకొని దాన్ని ఎలా ఫోల్డ్ చేసి చేస్తున్నాను అనేది చూపిస్తాను, చూడండి.
రోల్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా పిండి వేసుకుంటూ మనం నీట్గా రోల్ చేసుకోవాలి. చపాతీ రోల్ చేస్తున్నప్పుడు మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా ఉండకూడదు. ప్యాన్ని మీడియం హీట్లో పెట్టి దాని మీద చపాతీ వేసి కొంచెం గోల్డెన్ కలర్లో అయిన తర్వాత ఫ్లిప్ చేయాలి. చూసారు కదా, చక్కగా పొంగుతూ ఉంది. మనం ఫ్లిప్ చేస్తూ ఉండాలన్నమాట, సో దట్ చపాతీ మాడకుండా మరీ బ్లాక్గా అయిపోకుండా ఉంటుంది. అండ్ అలానే ఏదైనా క్లాత్తో కానీ లేదా ఇలా అట్ల కాడతో కానీ గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే పొంగుతూ ఉంటుంది. కొంచెం అటు ఇటు కొంచెం బ్రౌన్ కలర్లో అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ స్క్రబ్ చేసి ఫ్లిప్ చేయండి, సో దట్ మనకి టేస్టీ సాఫ్టీ చపాతీ రెడీ అయిపోతుంది. చపాతీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ చూద్దాం. కర్రీ పూర్తిగా విజిల్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి ముక్కలను ఒకసారి, బంగాళదుంప ముక్కలు మనకు కొంచెం లావు వేసుంటే అది కొంచెం మ్యాష్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. దీనిలో కొద్దిగా కారం, అలానే గరం మసాలా కొద్దిగా లైట్గా వేసుకోండి. ఆ గరం మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా మారుతుంది. అండ్ పైన కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ చపాతీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అండ్ అలానే కర్రీ కూడా చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని కర్రీతో జస్ట్ ఒక బైట్ అలా టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ట్రై చేసి ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మన ఛానల్లో ఇప్పటి నుండి వీక్లీ ట్వైస్ నేను వీడియోస్ పెడదామని ట్రై చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.